హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈసెట్ ఫిజిక్స్ అయితే చెప్పుకోబోతున్నాము. ఈసెట్ ఫిజిక్స్లో అయితే మనకు కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. ఇప్పుడు మనము ఫ్రిక్షన్లో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి అయితే చూద్దాము. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసుకున్నట్లయితే మనకు అడ్వాంటేజెస్ అంటే ఫ్రిక్షన్ వల్ల మనకు ఏం హెల్ప్ అయితే ఉన్నాయో దాని గురించి అయితే తెలుసుకుందాం గైస్. ఎందుకంటే మనకు ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మీద అయితే కన్నా ఈజీగా అయితే క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్గా కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనం ఆన్సర్ చేయాలంటే మనము ఫస్ట్ వీటి గురించి అయితే మెయిన్ కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాము. వీటి నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి గైస్. సో ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమున్నాయి, హెల్ప్స్ ఇన్ వాకింగ్ అండ్ రన్నింగ్. ఇది మనకు వాకింగ్ అప్పుడు అండ్ రన్నింగ్ అప్పుడైతే కన్నా హెల్ప్ అవుతుంది. అలాగే ఎనేబుల్స్ వెహికల్ టు మూవ్ అండ్ స్టాప్. వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మూవ్ అయ్యేటప్పుడు స్టాప్ అయ్యేటప్పుడు అయితే కన్నా ఫ్రిక్షన్ హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ హోల్డింగ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేయాలంటే అప్పుడు కూడా మనకు ఫ్రిక్షన్ అయితే హెల్ప్ అవుతుంది. ఎసెన్షియల్ ఫర్ రైటింగ్. ఇప్పుడు మనం రాయాలనుకోండి, అప్పుడు మనకు ఇది ఖచ్చితంగా ఉండాలి. ఫ్రిక్షన్ లేదంటే స్మూత్గా అయితే జారిపోతుంది. సో మనకు ఫ్రిక్షన్ ఉండడం వల్ల అయితే పట్టుకున్నప్పుడు అయితే కన్నా హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ అలోస్ బ్రేకింగ్ ఇన్ వెహికల్స్. ఇప్పుడు మనము వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు బ్రేకింగ్ వేయాల్సిన టైంలో అయితే మనకు ఫ్రిక్షన్ అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎయిడ్స్ ఇన్ క్లైంబింగ్. ఇప్పుడు మనం హిల్ క్లైంబ్ అట్లా చేస్తున్నాం అనుకో, అప్పుడు మనకు ఫ్రిక్షన్ ఉండడం వల్ల అయితే మనకు గ్రిప్ అయితే దొరుకుతుంది. అదే ఫ్రిక్షన్ లేదనుకో కన్నా జారిపోతుంది. సో ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్స్. సో ఇప్పుడు మనమైతే డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ చూద్దాం గైస్. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మనకు ఏవైతే అది వేస్ట్ అనిపిస్తుందో డ్యామేజ్ చేస్తాయి, వాటిని మనము డిసడ్వాంటేజ్ అంటాము. ఇక్కడ ఈ ఫ్రిక్షన్లో డిసడ్వాంటేజ్ ఏమున్నాయంటే కాయస్ వీర్ అండ్ టియర్. ఇది మనకు కంటిన్యూస్ ఫ్రిక్షన్ డ్యామేజ్ మిషన్ పార్ట్స్, షూస్ అండ్ టియర్డ్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కంటిన్యూస్గా ఫ్రిక్షన్ ఉందంటే ఏమవుతుంది, మిషన్ పార్ట్స్ని, షూస్ని ఇవంతా డ్యామేజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వేస్టెస్ ఎనర్జీ. ఇప్పుడు మనకు ఫ్రిక్షన్ కంటిన్యూస్గా జరుగుతుంది అంటే ఏమర్థం అంటే అది రఫ్గా వెళ్తూ ఉంటుంది, స్మూత్గా అనేది అయితే వెళ్ళదు. సో అప్పుడు మనకు ఎనర్జీ అనేది అయితే ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. మనకు ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్పీడ్ తగ్గుతుంది, అలాగే ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ రిక్వైర్స్ ఎక్స్ట్రా పవర్. ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే పవర్ కూడా ఎక్కువగా అయితే కన్నా అవసరం అవుతుంది. నెక్స్ట్ క్రియేట్స్ నాయిస్ పొల్యూషన్. ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫ్రిక్షన్ అంటే రఫ్ సర్ఫేస్ అలాంటివి తీసుకుంటాం పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే స్లోగా వెళ్తుంది కాబట్టి. అప్పుడు మనకు నాయిస్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ లీడ్స్ టు ఓవర్ హీటింగ్ ఆఫ్ మిషన్స్. ఇవి మనకు ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిషన్స్ కూడా ఓవర్ హీట్ అయ్యేదైతే అవుతాయి. సో ఇవి మనకు డిసడ్వాంటేజ్ గైస్. ఇప్పుడు మనము ఇవి గుర్తుపెట్టుకోవాలంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ షార్ట్ కట్ అయితే చూసుకోండి. మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినా కూడా మీకు అయితే కన్నా ఆన్సర్లో కూడా ఈజీగా అయితే చేసేయచ్చు. ఇక్కడ మనకు షార్ట్ కట్ చూసుకుంటే ఫ్రిక్షన్ ఈజ్ గుడ్ వెన్ వీ నీడ్ టు కంట్రోల్. ఇప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది కంట్రోల్ చేస్తున్నాము అంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది గుడ్ అంటుంది. దాన్నే మనం అడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. ఎప్పుడప్పుడు వాకింగ్, డ్రైవింగ్, బ్రేకింగ్ ఇలాంటి టైమ్స్లో అయితే కానీ మనకు ఫ్రిక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఈజ్ బ్యాడ్ వెన్ ఇట్ కాజ్ డ్యామేజ్. ఫ్రిక్షన్ అనేది బ్యాడ్ ఎప్పుడవుతుంది అంటే మనకి ఏదైనా దాని నుంచి డ్యామేజ్ చేసినప్పుడు కానీ, హీట్ లాస్ జరిగినప్పుడు కానీ, అలాగే ఎఫిషియన్సీ లేకుండా వచ్చిందంటే అవుట్పుట్, ఇదంతా డిసడ్వాంటేజ్ కింద అయితే చెప్పుకుంటాం. ఇది అదే మనకు బెస్ట్గా ఇచ్చిందంటే వాటిలన్నిటి మనము అడ్వాంటేజ్ కింద అయితే చెప్పుకుంటాము. ఇది మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీటి నుంచి మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. మోడల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అన్నాడు. మనం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసాం. ఇప్పుడు వీటిలో నాట్ అన్ అడ్వాంటేజ్ అంటే ఇది డిసడ్వాంటేజ్ ఏదో కనుక్కుందాం. ఫస్ట్ హెల్ప్స్ ఇన్ రైటింగ్. ఇప్పుడు మనకు హెల్ప్స్ ఇన్ రైటింగ్ అంటే ఫ్రిక్షన్ ఉండడం వల్ల రాస్తాం. సో ఇది అడ్వాంటేజ్. సో ఇది కాదు మనకు. అలాగే ఇక్కడ ఇదైతే మనకు కాదు. సో ఇప్పుడు మనకు కాజ్ వీర్ అండ్ టియర్ కాజ్ చేస్తుందంటే ఇదేంటి డిసడ్వాంటేజ్. సో మనకు ఇదే రైట్ ఆన్సర్. హోల్డ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ అల్లస్ వాకింగ్ అనేది అడ్వాంటేజ్. సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఎనేబుల్స్ వెహికల్ బ్రేక్స్ ఎనేబుల్ చేసిందంటే అది మనకు అడ్వాంటేజ్ కిందకు వస్తుంది. సో ఇది కాదు. సో మనకు నాట్ అండ్ అడ్వాంటేజ్ అన్నాడు కాబట్టి డిసడ్వాంటేజ్ అయితే కాజ్ వీర్ అండ్ టియర్ అయితే అవుతుంది. సో మనకు ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ వై డూ మిషన్ పార్ట్స్ గెట్ వార్న్ అవుట్ ఓవర్ టైమ్. మనకు మిషన్ పార్ట్స్ ఎందుకు వార్న్ అవుట్ అయితే ఓవర్ టైమ్ అంటే దేనివల్ల, డ్యూ టు హీట్ కాదు, డ్యూ టు ఫ్రిక్షన్. అదైతే ఫ్రిక్షన్ వల్ల అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే డ్యూ టు ప్రెజర్ అయితే కాదు, డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్, ఈ మూడు అయితే కాదు. సో మనకు దేనివల్ల జరుగుతాయి అంటే ఫ్రిక్షన్ వల్లనే మనకు వార్న్ అవుట్ అయితే అవుతాయి మిషన్ పార్ట్స్. సో ఫ్రిక్షన్ కాజ్ గ్రాడ్యువల్ డ్యామేజ్ టు ద సర్ఫేస్. సో ఇదైతే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఆప్షన్ బి అయితే కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్.
మనకు వీటిలో ఇచ్చిన వాటిలో డిసడ్వాంటేజ్ ఏదో కనుక్కోమన్నాడు. ఎనేబుల్స్ మూవ్మెంట్ ఎనేబుల్ చేస్తుందంటే అది అడ్వాంటేజ్, ఇది కాదు. హెల్ప్స్ ఇన్ స్టాపింగ్ వెహికల్స్ స్టాప్ చేసేటప్పుడు మనకు హెల్ప్ చేస్తుందంటే అది అడ్వాంటేజ్. రెడ్యూస్ ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటే అది డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ గ్రిప్పింగ్ ఆబ్జెక్ట్ దగ్గర హెల్ప్ అవుతుందంటే అది అడ్వాంటేజ్ వస్తుంది. సో మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూస్ ఎఫిషియన్సీ. సో ఇలా అయితే మనమైతే ఐడెంటిఫై చేస్తాం గైస్. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రిక్షన్ రెడ్యూస్ ఎఫిషియన్సీ బై వేస్టింగ్ ఎనర్జీ. సో ఇది మనకు డిసడ్వాంటేజ్ కిందకు వస్తుంది. ఇలా అయితే మనం ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో అయితే పెట్టండి, నేనైతే వాటిని అయితే చేయడానికి ట్రై చేస్తాను గైస్.